హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ మ్యాథ్స్ క్లాస్ రూమ్. ఈరోజు ఈ వీడియోలో మనం సెట్స్ దీన్ని కంటిన్యూ చేసుకుందాం. మనం ఇంతకుముందు సెట్స్ ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పాను మీకు. సెట్ అంటే ఏంది, సెట్ యొక్క డెఫినేషను, ఆ తర్వాత దానిలో ఉండే వాటిని ఎలిమెంట్స్ అంటారని, తర్వాత ఒక సెట్ని ఏ విధంగా రాయాలి, దాని యొక్క క్వాలిటీస్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత సెట్స్ రెండు రకాలుగా రాయొచ్చు, సెట్ బిల్డర్ ఫాము, రోస్టర్ ఫామ్ అని చెప్పని రెండు రకాలుగా రాయొచ్చు అని చెప్పని ఇంతకుముందు వీడియోలో మనం ఈ విషయాలన్నీ చెప్పుకున్నాం. ఈరోజు ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకొని మనం ఎక్సర్సైజ్ 2.1 మన టెక్స్ట్ బుక్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ఎక్సర్సైజ్ 2.1 దీనిలో మనం ఫస్ట్ రోమన్ చేద్దాం మనం ఇప్పుడు. సో మై డియర్ స్టూడెంట్స్, సో జాగ్రత్తగా గమనించండి, నేను ఇప్పుడు మీకు బుక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ రోమన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. సో ఇక్కడ మొత్తం 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్స్లో ఏవి సెట్స్ అవుతాయి, ఏవి సెట్స్ కాదు అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. సో ఒక ఫస్ట్ క్వశ్చన్ చదువుతాను నేను. ద కలెక్షన్ ఆఫ్ ద ఆల్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ బిగినింగ్ విత్ ద లెటర్ జే. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఈ పాటికి అర్థమైపోయింది. ది కలెక్షన్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఇన్ ఏ ఇయర్ బిగినింగ్ విత్ ద లెటర్ జే. సో మనకు ఒక ఇయర్లో ఉండే మంత్స్లో జే అనే లెటర్తో బిగిన్ అయ్యేటువంటి మంత్స్ రాయమన్నారు. సో ఏమున్నాయి మనకు, ఫస్ట్ జాన్యువరి, నెక్స్ట్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వస్తుంది, జూన్, నెక్స్ట్ జూలై, నెక్స్ట్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అంతే. సో మనకు ఈ జే అనే లెటర్తో బిగిన్ అయ్యేటువంటి మంత్స్ ఉండేది మనకు 3 మంత్సే ఉన్నాయి కాబట్టి వాటిని రాసేసాము, కామాలు పెట్టేసాము, సో ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టేసాము. ఇప్పుడు దీనికి ఒక పేరు ఏ అనే పేరు పెడతాం కాబట్టి దిస్ ఈజ్ ఏ సెట్. సో ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్ అన్నారు కదా. సో ఇది ఎలిమెంట్స్ ఉన్నాయి, మనం రాయగలిగాము, క్లియర్గా రాయగలిగాము కాబట్టి ఇట్ ఈజ్ ఎ సెట్. నెక్స్ట్, ది కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఇన్ ఇండియా. సో ఈ క్వశ్చన్ ఒకసారి గమనించండి స్టూడెంట్స్. ది కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఇండియాలో 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ అని అన్నారు. సో ఈ క్వశ్చన్లో కొంచెం క్లారిటీ మిస్ అయింది. ఏంటంటే ఇది రైటర్స్ వివిధ విభాగాలకు సంబంధించి రైటర్స్ ఉంటారు. సో ఇక్కడ ఏ విభాగానికి సంబంధించి అనేటువంటి క్లారిటీ లేదు. అందువల్ల మనం రాసినటువంటి ఎవరి పేరైనా రాస్తే ఆ విభాగంలో ఆయన గొప్పవాడై ఉండొచ్చు, నెక్స్ట్ వేరే విభాగంలో ఇంకొకరు గొప్పవాళ్ళు ఉండొచ్చు. అందువల్ల ఇక్కడ ఒక కరెక్ట్గా ఈ సెంటెన్సు లేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ సెట్ అని రాస్తాం మనం. దిస్ ఈజ్ నాట్ ఏ సెట్. నెక్స్ట్ ఇంకోటి చూడండి, థర్డ్ క్వశ్చన్. ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద వరల్డ్. సో ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద వరల్డ్. సో ఇక్కడ బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ అని చెప్పి అన్నారు. సో బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ అని అంటే సో ఎప్పుడు అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్స్ ఎవ్రీ ఇయర్ మారిపోతూ ఉంటారు. ఒక బ్యాట్స్మెన్ ఒక ఇయర్లో బ్రహ్మాండంగా ఆడతాడు, నెక్స్ట్ ఇయర్కి వచ్చేలేక ఆయన ఫెయిల్ అయిపోతూ ఉంటారు, వేరే వాళ్ళు బాగా ఆడుతూ ఉంటారు. సో ఇక్కడ ఏ ఇయర్లో అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి ఎవరు బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ అనేది దీన్ని కూడా మనం స్పష్టంగా చెప్పలేము మనం. సో కొన్ని సందర్భాల్లో సచిన్ టెండూల్కర్ బ్రహ్మాండంగా ఆడాడు, ఆయన తర్వాత వేరే వాళ్ళు వచ్చారు, ఇలా వస్తూ ఉంటారు. సో అది ఒక పలానా ఇయర్ అని కానీ మనం చెప్పినట్లయితే అప్పుడు మనం క్లియర్గా రాయొచ్చు. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ సెట్. This is not a set. Next, ది కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. సో ఇక్కడ మీ క్లాస్లో ఉండేటువంటి బాయ్స్ గురించి అడిగారు. సో ఇట్ ఈజ్ ఏ సెట్, ఎందుకంటే అక్కడ ఒక లిమిటెడ్గా ఒక 40 మెంబర్స్ కానీ 50 మెంబర్స్ కానీ ఉంటారు. సో దీన్ని క్లియర్గా దిస్ ఈజ్ ఏ సెట్.
సో క్లియర్గా చెప్పచ్చు మనం. నెక్స్ట్ ది కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్. సో ఈవెన్ ఇంటీజర్స్ మనకు తెలుసు కదా, ఏమని తెలుసు మనకు 2 4 6 2 4 6 8 10 12 ఈ విధంగా మనకు తెలుసు. 2 4 6 8 10. సో ఈ విధంగా మనం ఎన్నైనా రాసుకోవచ్చు. సో దీన్ని ఇలా మనం క్లోజ్ చేసేస్తాం. సో దీనికి ఒక పేరు పెట్టుకుంటాం. సో దీన్ని చూడంగానే చూడండి క్లియర్గా సెట్గా ఉంది కదా. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఏ సెట్. దిస్ ఈజ్ ఏ సెట్. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, సో ఇక్కడ మనం ఒక సెట్ అని చెప్పాలంటే అక్కడ కరెక్ట్గా క్లారిటీ ఉండాలి. మనకు క్లారిటీ లేనప్పుడు మనం అది సెట్ అవుతుందా లేదా అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అలాంటి వాటిని సెట్ అనేటువంటి మాట చెప్పకూడదు. అందుకని డెఫినేషన్లో సెట్ అంటే చెప్పుకున్నామంటే మనం వెల్ డిఫైన్డ్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ ఏ సెట్. సో ఆ వెల్ డిఫైన్డ్ అనే దానికి చాలా మీనింగ్ ఉంది. సో ఒక సెట్ని మనం డిఫైన్ చేసేటప్పుడు ఆ వెల్ డిఫైన్డ్ అనేటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకొని చేయాలి మనం. సో ఇది స్టూడెంట్స్ ఎక్సర్సైజ్ 2.1లో మనం రోమన్ నెంబర్ 1 కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ రోమన్ నెంబర్ 2కి వెళ్ళాలంటే మనం ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకొని పోవాలి మనం. అది ఏంటంటే కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే బిలాంగ్స్ టు, నాట్ బిలాంగ్స్ టు అనేటువంటి 2 సింబల్స్ ఉన్నాయి మనకు. బిలాంగ్స్ టు, నాట్ బిలాంగ్స్ టు. బిలాంగ్స్ టు, దిస్ ఈజ్ ఈక్వల్ టు బిలాంగ్స్ టు. బిలాంగ్స్ టు ఇది వచ్చి నాట్ బిలాంగ్స్ టు. నాట్ బిలాంగ్స్ టు. సో ఈ రెండింటి గురించి సెట్స్లో వీటికి వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఉందన్నమాట. ఎందుకంటే మనం ఇంతకుముందు ట్రిగ్నామెట్రీ చెప్పుకున్నాం. ట్రిగ్నామెట్రీ చాప్టర్లో కూడా ట్రిగ్నామెట్రీ లాంగ్వేజ్ అని ఉంటుంది. అక్కడ సైన్, కాసు, ట్యాన్ ఈ విధంగా ట్రిగ్నామెట్రీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇట్లాగే సెట్స్లో కూడా మనకు సెట్ లాంగ్వేజ్ అని ఉంటుంది. ఆ సెట్ లాంగ్వేజ్ ఏంటంటే మనం ఈ విధంగా ఎలిమెంట్స్ అని చెప్పుకోవడం, సెట్ బిల్డర్ ఫాము, రోస్టర్ ఫామ్ అని చెప్పుకోవడం, ఈ టెర్మినాలజీ అంతా కూడా సెట్కి సంబంధించినటువంటిది. సో అలాగే బిలాంగ్స్ టు, నాట్ బిలాంగ్స్ టు అనేటువంటివి ఈ 2 సింబల్స్ సెట్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఉంది వీటికి. సో ఇవి ఎప్పుడు ఉపయోగిస్తామంటే సపోజ్ ఏ అనేటువంటి సెట్లో సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ 1 2 3 4 అనేటువంటి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం దీన్ని ఏం రాయొచ్చంటే ఈ సెట్ గురించి 1 బిలాంగ్స్ టు ఏ, 2 బిలాంగ్స్ టు ఏ, 3 బిలాంగ్స్ టు ఏ, 4 బిలాంగ్స్ టు ఏ. సో ఇది బిలాంగ్స్ టు అంటే 1 అనే ఎలిమెంట్ ఏ సెట్లో ఉంది, 2 అనే ఎలిమెంటు ఏ సెట్ ఏలో ఉంది, 3 అనే ఎలిమెంటు సెట్ ఏలో ఉంది, 4 అనే ఎలిమెంటు సెట్ ఏలో ఉంది అనేటువంటి దానికి బిలాంగ్స్ టు అనేటువంటి ఇది వాడతాం. సపోజ్ 5 అనేటువంటి ఎలిమెంట్ గురించి రాయాల్సి వస్తే 5 అనే ఎలిమెంటు సెట్ ఏలో లేదు కదా, మరి సెట్ ఏలో లేదు కాబట్టి 5 నాట్ బిలాంగ్స్ టు ఏ. అలాగే 0 అనే ఎలిమెంట్ గురించి అడుగుతారు, మరి 0 అనే ఎలిమెంటు సెట్ ఏలో లేదు కదా, కాబట్టి 0 నాట్ బిలాంగ్స్ టు ఏ. అలాగే లేనటువంటి అంటే వాటన్నిటికీ కూడా నాట్ బిలాంగ్స్ టు వస్తుంది, ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా బిలాంగ్స్ టు అనేటువంటి సింబల్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా బిలాంగ్స్ టు, నాట్ బిలాంగ్స్ టు అనేటువంటి ఈ 2 కూడా ఇంత ఉపయోగపడతాయి ఇక్కడ మనకు. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం రోమన్ నెంబర్ 2 చేస్తాం మనం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం బిలాంగ్స్ టు, నాట్ బిలాంగ్స్ టు కాన్సెప్ట్కి సంబంధించి రోమన్ నెంబర్ 2ని ఫిలప్ చేద్దాం మనం. సో రోమన్ నెంబర్ 2లో మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ 0 2 4 6 ఈ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. బి అనే సెట్లో బి ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ 3 5 7 అండ్ సి ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ PQR అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. Then fill the appropriate symbol belongs to or not belongs to in the blanks. Okay, first blank 0-A. 0 అనే ఎలిమెంటు ఏ అనే సెట్లో ఉందా ఒకసారి చూడండి. ఏ అనే సెట్లో 1 2 3 4 ఉన్నాయి. 0 అనే ఎలిమెంటు లేదు ఇక్కడ. ఇక్కడ కాదు, ఇక్కడ ఐఎమ్ సారీ, ఇక్కడ 0 అనే ఎలిమెంటు ఏ అనే సెట్లో ఉంది. ఎక్కడ ఉంది మన సెట్? ఏ అనే సెట్లో 0 2 4 6
ఈ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, 0 ఉంది కదా, కాబట్టి ఇక్కడ బిలాంగ్స్ టు పెట్టాలి మనం, బిలాంగ్స్ టు. నెక్స్ట్ సెకండ్ 3-C. సో 3-C, సి అనే సెట్లో 3 అనే ఎలిమెంట్ ఉందా, లేదు, PQRలు ఉన్నాయి కాబట్టి 3 నాట్ బిలాంగ్స్ టు సి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, 4-B. బి అనే ఎలిమెంట్లో 4 కనుక ఉంటే బిలాంగ్స్ టు, లేకపోతే నాట్ బిలాంగ్స్ టు. చూడండి బి చూడండి, 4 లేదు కాబట్టి నాట్ బిలాంగ్స్ టు. నెక్స్ట్ ఏ అనే సెట్ చూడండి, ఏ అనే సెట్లో 8 ఉందా, చూడండి 0, 2, 4, 6 వరకే ఉంది, 8 లేదు కాబట్టి ఇక్కడ నాట్ బిలాంగ్స్ టు. నెక్స్ట్ P-C, సి అనే సెట్ చూడండి ఉంది కదా, పి అనే ఎలిమెంట్ ఉంది కదా కాబట్టి బిలాంగ్స్ టు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 7-B అన్నారు కదా, బి అనే సెట్ చూడాలి, బిలో 7 ఉంది కాబట్టి బిలాంగ్స్ టు. కాబట్టి ఈ విధంగా ఉంటే బిలాంగ్స్ టు, లేకపోతే నాట్ బిలాంగ్స్ టు పెట్టడమే స్టూడెంట్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం మన ఎక్సర్సైజ్ 2.1లో రోమన్ నెంబర్ 3లో ఉండేటువంటి ఈ క్వశ్చన్స్ చేద్దాం మనం. సో దీన్ని ఒకసారి చదివితే మనం ఏముందంటే, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యూజింగ్ ద సింబల్స్. సో ఇక్కడ ఏం సింబల్ వాడాలి మనం, బిలాంగ్స్ టు కానీ నాట్ బిలాంగ్స్ టు కానీ ఇక్కడ క్లియర్గా చెప్పేశారు మనకు. కాబట్టి ఫస్ట్ ద ఎలిమెంట్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. సో ఈ స్టేట్మెంట్ని సింబల్ వాడి చెప్పాలంటే ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ, కాబట్టి మనం ఇలా రాస్తాం, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ, ఇది మన ఆన్సర్. నెక్స్ట్ డి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ద సెట్ బి. సో సెట్ బిలో డి అనే ఎలిమెంట్ ఉందంట, అందువల్ల డి బిలాంగ్స్ టు సెట్ బి. నెక్స్ట్ 1 బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ ఎన్. కాబట్టి 1 అనే ఎలిమెంటు న్యాచురల్ నంబర్స్లో ఉంది కాబట్టి 1 బిలాంగ్స్ టు ఎన్. నెక్స్ట్ 8 డస్ నాట్ బిలాంగ్స్ టు ద సెట్ ప్రైమ్ నంబర్స్ పి. ప్రైమ్ నంబర్ సెట్ ఇక్కడ పి అన్నాడు, దానిలో 8 లేదంట, సో 8 డస్ నాట్ బిలాంగ్స్ టు పి అని చెప్తాం. సో ఈ విధంగా సింబల్స్ ఉపయోగించి మనం చెప్తాం స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ రోమన్ నెంబర్ 4. స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిని ట్రూ ఆర్ ఫాల్సో చెప్పాలి మనం. ఫస్ట్ వన్, 5 నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. సో 5 ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. సో ఇక్కడ ఏం చెప్పారు, ఇట్ డస్ నాట్ బిలాంగ్స్ టు అన్నారు కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. దిస్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్, ఎందుకంటే 5 బిలాంగ్స్ టు ప్రైమ్ నంబర్ అని ఉండాలి, నాట్ బిలాంగ్స్ టు అన్నారు కాబట్టి ఇట్ ఈజ్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ 5, 6, 7. దిస్ ఇంప్లాయిస్ 8 బిలాంగ్స్ టు ఎస్ అన్నారు. ఎస్లో 8 అనే ఎలిమెంట్ లేదు కదా, మరి ఇక్కడ బిలాంగ్స్ టు అన్నారు, సో ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ -5 డస్ నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ, వేర్ డబ్ల్యూ ఈజ్ ఏ హోల్ నంబర్స్ అన్నారు. సో హోల్ నంబర్స్లో 0 నుంచి స్టార్ట్ అవుతాయి, నెగిటివ్ నెంబర్ ఉండదు కాబట్టి ఇట్ ఈజ్ ఏ ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ 8/11 బిలాంగ్స్ టు జెడ్ ఈజ్ ఎన్ ఇంటిజర్స్. సో 8/11 అనేది ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్ బిలాంగ్స్ టు జెడ్ అన్నాడు కాబట్టి ఇది ఒక ఫాల్స్ స్టేట్మెంట్. సో ఈ విధంగా మనం స్టేట్మెంట్ని చూసి ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 2.1లో మనం రోమన్ నెంబర్ 5లోకి ఎంటర్ అయిపోయినాం. మనం రోమన్ నెంబర్ 5 ఏంటంటే, ఒకసారి చూడండి స్టూడెంట్స్, రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్లో రాయమన్నారు. ఇక్కడ మనకు సెట్ బిల్డర్ ఫామ్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బి ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్ స్మాలర్ దాన్ 6. సో ఇది సెట్ బిల్డర్ ఫామ్. మరి దీన్ని రోస్టర్ ఫామ్లో రాయడం మనకు నిన్న నేర్చుకున్నాం, మనం ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నాం మనం. సో సెట్ బిల్డర్ ఫామ్ రాయాలంటే సో మనం కూడా బీకి వాళ్ళు ఏ పేరు పెట్టారో అదే పేరు పెట్టాలి. బి ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ చూడండి, ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్ స్మాలర్ దాన్ 6. కాబట్టి ఏమొస్తాయి ఇక్కడ, 6 కంటే చిన్నవి న్యాచురల్ నంబర్స్. సో 1, 2, 3, 4, 5 దట్స్ ఆల్.
సో స్మాలర్ దాన్ 6 కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. C ఈజ్ ఈక్వల్ దిస్ సెట్ x సచ్ దట్ x ఈజ్ ఏ 2-digit న్యాచురల్ నంబర్ సచ్ దట్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ 8. సో ఇట్ ఈజ్ ఏ 2-digit న్యాచురల్ నెంబర్ అంట. సో ఆ సమ్ యొక్క ఆ డిజిట్స్ సమ్ 8 రావాలంట. మరి దానికి సంబంధించి రాద్దాం చూడండి మనం. సో C ఈజ్ ఈక్వల్, సో 8 రావాలి. 8 రావాలంటే 17 తీసుకున్నాం అనుకో, 17. సో ఈ సమ్ చేసామనుకో 8 వచ్చింది. 1 + 7 8. నెక్స్ట్ 26 తీసుకున్నాం అనుకో, 26 26 కాబట్టి 8 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 8 రావాలంటే 35 35 తీసుకుంటే 3 + 5 8 వస్తుంది. 35 అయిపోయిన తర్వాత 44 4 + 4 8 వచ్చింది. నెక్స్ట్ ఇంకేముంది మనకు, ఇంకా మనకు వీటిని రివర్స్ చేస్తే వచ్చేస్తాయి 53. 35 రివర్స్ చేస్తే 53. నెక్స్ట్ 26 రివర్స్ చేస్తే 62. నెక్స్ట్ 17ని రివర్స్ చేస్తే 71. సో ఈ విధంగా దీస్ ఆర్ ద 2-digit numbers. These are the 2-digit numbers. Sum of its digit is 8. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ D చూడండి. D ఏంటంటే D is equal the set of x such that x is a prime number which is a divisor of 60. సో 60ని భాగించేటువంటి ప్రైమ్ నెంబర్స్ రాసుకోవాలి మనం. సో D is equal the set of 60ని ఏమేమి భాగిస్తాయి, ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. 2 is a prime number, it is divisor of a 60. Next 3 is also divisor of 60, it is a prime number. Next 5 is a prime number, it is a divisor of 60. Next 6 అనేది divisor of 60 అవుతుంది కానీ it is not a prime number. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబరు 60ని డివైడ్ చేసేటువంటివి ఇంకేం లేవు. ఇంతే స్టూడెంట్స్, ఇదే లాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. E is equal the set of x such that x is an alphabet in better అనే వర్డ్లో ఉండే ఆల్ఫాబెట్స్తో మనం ఒక సెట్ రాయాలి. ఇప్పుడు E is equal the set of, ఏమేమి రాసుకోవచ్చు మనం, B అనే లెటర్ రాయొచ్చు, E అనే లెటర్ రాయొచ్చు. నెక్స్ట్ T అనే లెటరు 2 సార్లు ఉంది, ఒకసారి రాయాలి. నెక్స్ట్ E అనే లెటర్ ఆల్రెడీ రాసేసాం, ఇంకా రాయకూడదు, R. సో దట్స్ ఆల్. సో ఈ విధంగా సెట్ బిల్డర్ ఫామ్లో నుంచి మనం రోస్టర్ ఫామ్ని వాళ్ళు చెప్పిన కండిషన్ ప్రకారం రాసేసాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఈ ఎక్సర్సైజ్లో నెక్స్ట్ క్వశ్చన్ రోమన్ నెంబర్ 6. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. ఇంతకుముందు చేసిన క్వశ్చన్కి ఇది రివర్స్. ఇంతకుముందు మనకు సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చి రోస్టర్ ఫామ్లో రాయమన్నారు. ఇప్పుడు మన క్వశ్చన్ ఎలా ఉంది, రోస్టర్ ఫామ్లో ఉంది. దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాసుకోవాలి. మరి దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలంటే చూడండి, దీనికి ఏముండే ఇక్కడ ఈ సెట్కి 3 6 9 12. సో దీన్ని ఏం రాస్తాను చూడండి, ది సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ x ఈక్వల్ టు 3n. సో 3 యొక్క మల్టిపుల్స్, 3 1s ఆర్ 3 2s 3 3s 3 4s. సో 3 యొక్క మల్టిపుల్స్ కాబట్టి x ఈక్వల్ టు 3n. సో ఫస్ట్ జనరల్ టర్మ్ ఇది, xn రాయాలి ఖచ్చితంగా. x సచ్ దట్ ఈ x ఎలా ఉంది, 3 యొక్క మల్టిపుల్స్, x ఈక్వల్ టు 3n. నెక్స్ట్ ఇక్కడ n రాసాం కదా, n ఎంతవరకు, ఇట్ ఈజ్ లెస్ దాన్ 5, 5 కంటే చిన్న. అంటే 5 కంటే చిన్న అంటే ఏమైనా 4 వరకే అని అర్థం. సో దీన్ని లెస్ దాన్ 5 అని రాయొచ్చు, లేదంటే n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అనైనా రాయొచ్చు. అంటే 4 వరకేను. సో ఓన్లీ లెస్ దాన్ పెట్టే పని అయితే 5 రాయాలి, లేదంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ పెట్టుకునే పని అయితే 4 అని రాసుకోవచ్చు. సో ఈ 2 కండిషన్స్లో ఏదైనా ఒక దాన్ని రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఒక రోస్టర్ ఫామ్. ఈ రోస్టర్ ఫామ్ను మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తున్నాం. దిస్ సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దాట్ ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ 2 4 8 16 32. ఇవన్నీ కూడా ఏంటంటే 32 యొక్క డివైజర్స్. ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ ఈజ్ ఏ డివైజర్.
డివైజర్ ఆఫ్ 32. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ ఏముంది సెట్ ఆఫ్ 5, 25, 125, 625. సో దీనిలో మనం గమనిస్తే ఇది కూడా మనం ఫస్ట్ ది సెట్ ఆఫ్ x such that x equal to 5 power n, x equal to 5 power n. సో దీన్ని మనం 5 power n అంటే n is less than or equal to 5. n is less than or equal to 5. This is 5 power 1, this is 5 power 2, this is 5 power 3, this is 5 power 4. కాబట్టి n is less than or equal to 4. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అయినా రాయొచ్చు, లేదంటే n ఈజ్ లెస్ దాన్ 5 అయినా రాయొచ్చు. ఈక్వల్ టు పెట్టే పని అయితే 4 ఉండాలి, ఈక్వల్ టు పెట్టకుండా లెస్ దాన్ అని రాసే పని అయితే 5 అని రాయాలి. సో రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ కూడా స్టూడెంట్స్ దీన్ని కూడా x ఈజ్ ది డివైజర్ ఆఫ్ 32 రాసాం కదా, దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. x సచ్ దట్ x ఈజ్ ఈక్వల్ టు 2 power n. This is 2 power 1, this is 2 square, this is 2 cube, this is 2 power 4, this is 2 power 5. So x equal to 2 power n is less than or equal to 5. సో ఆర్ ఈక్వల్ టు కానీ లేకుండా ఉంటే n is less than 6 అని రాసుకోవాలి. సో ఈ విధంగా సెట్ బిల్డర్ ఫామ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉండేటువంటి రోస్టర్ ఫామ్కి సెట్ బిల్డర్ ఫామ్ రాద్దాం మనం. ది సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఇక్కడ ఏంది 1, 4, 9, 16, 25 ఇవన్నీ కూడా స్క్వేర్ నెంబర్లు. సో ఇవి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్లు కాబట్టి n స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు n స్క్వేర్ రూపంలో ఉంది. n ఎంతవరకు ఉంది? n ఈజ్ లెస్ దాన్ 10 స్క్వేర్ కదా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని రాయాలి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టకపోయే పని అయితే n లెస్ దాన్ అనే ఇదొక్కటే వాడే పని అయితే 11 వాడుకోవచ్చు మనం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 10, ఓన్లీ లెస్ దాన్ అంటే 11. సో కాబట్టి ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు, ఇదే వాడుకుంటే బాగుంటుంది. n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఇది అవసరం లేదు, ఇది వాడుకుంటాం. సో ఈ విధంగా రెండు కండిషన్స్లో ఏదైనా వాడుకోవచ్చు మనం. సో ఈ విధంగా సెట్ బిల్డర్ ఫామ్స్ని మనం ఈ విధంగా రాస్తాం. రోస్టర్ ఫామ్ నుంచి సెట్ బిల్డర్ ఫామ్ రాయడం. దీనికి ఇప్పుడు ఆపోజిట్ క్వశ్చన్ ఇది చూడండి. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్. మళ్ళీ ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ ఉంది, ఇక్కడ మళ్ళీ సెట్ బిల్డర్ ఫామ్లు ఉన్నాయి, వాటిని రోస్టర్ ఫామ్లో రాయాలి మనం. సో ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ ఏమి ఇచ్చారు? ఇలా ఇచ్చారు. ఏ ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నంబర్ గ్రేటర్ దాన్ 50 బట్ స్మాలర్ దాన్ 100. 50 కంటే పెద్దది, 100 కంటే చిన్నది న్యాచురల్ నంబర్ రాయమన్నారు. సో ఏ ఈజ్ ఈక్వల్ 50 కంటే పెద్దదంటే 51, 52, 53 అండ్ సో ఆన్. స్మాలర్ దాన్ 100 కదా, ఎంతవరకు వస్తాయి? 99 వరకే వస్తాయి. అది నెక్స్ట్. బి ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటిజర్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4. ఇంటిజర్ ఇక్కడ ఏంది? ఇంటిజర్ అన్నారు కాబట్టి 2 స్క్వేర్ అయినా కూడా 4 వస్తుంది, -2 హోల్ స్క్వేర్ అయినా కూడా 4 వస్తుంది. కాబట్టి ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ 2 - 2 రెండు ఎలిమెంట్స్ ఉంటాయి. 2 - 2 ఎందుకంటే 2 స్క్వేర్ అయినా 4, -2 హోల్ స్క్వేర్ అయినా 4. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. డి ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ లాయల్. సో డి ఈజ్ ఈక్వల్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఈ వర్డ్లో ఎల్ అనేటువంటిది 2 సార్లు ఉంది, మనం ఒక్కసారి రాయాలి. నెక్స్ట్ ఓ రాయొచ్చు, నెక్స్ట్ మళ్ళీ వై రాసుకోవచ్చు, నెక్స్ట్ ఏ రాసుకోవచ్చు. సో ఈ విధంగా దిస్ ఈజ్ ద రోస్టర్ ఫామ్, దానిలో ఉండేటివి రాసేస్తాం. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్.